బాగా అయితే రావడానికి నాకు ముందు రాసిస్తుంది. అయితే అలా రమ్మంది. మళ్ళా రమ్మన్నప్పుడు నేనైతే ఇంకా వెళ్ళలేదు. వెళ్దామని ఒకరోజు మార్చి 15వ తారీఖు బయలుదేరాము. బయలుదేరితే కందేల మోహన్ రావు శుక్రవారం ప్రార్థన పెట్టుకుంటున్నాడు. ప్రార్థన పెట్టుకున్నట్టే మేము హాస్పిటల్ కావాల్సిన వాడు పెద్దాసన అక్కను ఇద్దరు ప్రార్థన కావాలి మా ఇంటికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మేము ప్రార్థనకి వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళాలి. ఇక అప్పటి నుంచి నేను మళ్ళా రమ్మంది. డాక్టర్ గారు రమ్మంది. రాయమ్మమ్మ ఈసారి మరి కాడము అన్నది. అన్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఉంటే రంపాలకి 72 రోజులు ఆగుదాయి ఉంది. ఆగుదాయినప్పుడు అప్పటికి ఇప్పుడు కట్టుకుని లేదు, బాగానే ఉంది. మళ్ళీ ఇటు వైజాగ్ సువార్తకి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే గురువారం నైట్ 1 గంట కానించి కట్టుకునే మోసం అలా అయింది. అలా అయితే మళ్ళీ ఇక్కడ ఆరోగ్య డాక్టర్ చూపించుకుంటే తగ్గలేదు. తగ్గకపోతే శనివారం రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే 3 రోజులు ఉండాలమ్మా, దీన్ని అడ్మిట్ చేయాలన్నారు. అయితే తెల్లారి ఆదివారం సరే 2 రోజులు టాబ్లెట్లు వాడుకో, సోమవారం సాయంత్రం అన్నాక ఉపవాస ప్రార్థన పెట్టారు. మరి ఇప్పుడు ఫస్ట్ రోజు అయితే ఉపవాస ప్రార్థన వచ్చారు. చెప్పారు ప్రార్థన అందరూ సంఘ ఉపవాస ప్రార్థన అందరూ ప్రార్థన చేశారు. సరే ఉపవాస ప్రార్థన నేను హాస్పిటల్లో ఉంటే 21 రోజు ఉపవాసం ఉన్నారు